హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ హోమ్ కిచెన్. ఈరోజు పీతల కర్రీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే పెద్ద సైజు ఒక 3 ఆనియన్స్ తీసుకుని వాటిని పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని దానిలో కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా వేయించేసుకుంటున్నాను. ఇవి వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్‌ని కూడా తీసుకొని, ఆ పేస్ట్‌ని కూడా ఇందులో వేసేసుకొని బాగా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఇది మిక్స్ అవుతూ ఒక పెద్ద సైజు 3 టమాటాలనైతే తీసుకున్నాను. వాటిని కట్ చేసుకొని వాటిని కూడా ఇలా మిక్సీ జార్‌లో వేసుకొని పేస్ట్ అయితే చేసేసుకున్నానండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని కూడా పక్కన పెట్టుకొని చిటికెడు పసుపు తీసుకొని ఇందులో వేసుకుందాము. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. మనకి ఎన్ని సమస్యలున్నా సరే నరం లేని నాలుక రుచులను అడుగుతానే ఉంటది. దాన్ని సాటిస్ఫై చేయడం మన వంతు. అలాగే 2 స్పూన్స్ అల్లం పేస్ట్ తీసుకున్నానండి. ఈ అల్లం పేస్ట్‌లోనే నేను మసాలా దినుసులు, అల్లం, వెల్లుల్లి అన్నీ మిక్స్ చేసుకొని నేను పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను ముందుగానే. ఇప్పుడు దాన్ని కూడా 2 స్పూన్స్ వేసుకొని బాగా కలిపేసుకుందాము. ఈలోపు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని దానిలో వాటర్ పోసి పక్కన నానపెట్టుకుందామండి. ఈలోపు ఒకసారి మన పేస్ట్ మళ్ళీ చూసేద్దాము. ఇందులోకి అయితే పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా తీసుకొని దాన్ని కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. మొన్న సాయంకాలం పూట నేను సరదాగా అలా వెళ్తుంటే రోడ్ సైడ్ పీతలు కనిపించాయండి. అమ్మా అనిపించింది. పీతలు నన్ను ఒక్కసారిగా చూసి రారా అని పిలిచాయండి. వద్దులే అని మొహం తిప్పేసుకున్నాను. కానీ మళ్ళీ రారా అని అన్నిసార్లు అంత ప్రేమగా రారా అని పిలిచిన తర్వాత వెళ్లకుండా ఎలా ఉంటాను? సర్లే అని వెళ్ళానండి. నన్ను తినవా అని నా వైపు జాలిగా చూసినాయి. ఆ జాలితనానికి నేను కరిగిపోయి వాటిని అయితే కొనుక్కు తెచ్చేసుకుని ఇలా కూర వండేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో అయితే నేను ఒక 5 స్పూన్స్ కారం వేసుకున్నాను. 2 స్పూన్స్ గరం మసాలా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న పీతల్ని మీకైతే ఒకసారి చూపిస్తున్నాను. నేనైతే వీటిని నాకు చేయడం రాక బయట చేపించేసానండి. వాళ్ళు చేసినా కూడా నాకు ఎందుకు అంత సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వలేదు. సరే, ఈలోపు మన పేస్ట్ని అయితే ఒకసారి మళ్ళీ చూసేసుకుందాము. ఇందులోకి అయితే మన పీతల్ని యాడ్ చేసుకుందామండి. వీటినన్నిటిని కూడా ఈ పీతలన్నిటిని కూడా ఈ గ్రేవీలో వేసేసుకొని వాటికి కూడా ఉప్పు, కారం అన్నీ బాగా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. పీతలకి మసాలా అంతా కూడా బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఇప్పుడైతే ఇదన్నీ ముక్కలకి బాగా పట్టేసినాయి కదా. ఈలోపు మనం పక్కన నానబెట్టుకున్న చింతపండుని తీసుకొని దాన్ని ఒకసారి బాగా పిసికేసుకొని పులుసంతా బాగా దిగేటట్టు బాగా మిక్స్ చేసుకొని ఈలోపు కర్రీలో ఒక 3 స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. 3 స్పూన్స్ సాల్ట్ వేసుకొని బాగా ఒకసారి మళ్ళీ కలిపేసుకొని పక్కన పెట్టుకుందాము. మళ్ళీ తర్వాత మనం పక్కన తీసుకొని పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులోకి అయితే యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ విధంగా అయితే యాడ్ చేసేసుకుందాం. దీన్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలిపేసుకుందాము. బాగా కలిపేసుకున్న తర్వాత ఇదంతా గ్రేవీ దగ్గరికి అయిన తర్వాత మన పీతల కూర అయితే రెడీ అయిపోతుందండి. రెడీగా ఉండండి, టేస్ట్ చేసేద్దాము. ఈరోజు ఏదైతే అయిందో ఒక పట్టు పట్టేద్దాం. అసలే బయట వర్షం, పీతల కర్రీ మామూలుగా ఉండదు, ఓ రేంజ్లో ఉంటుంది. మీరు చూడడమే కాకుండా మీ ఇళ్ళల్లో కూడా ట్రై చేయండి. ట్రై చేసి నేను చెప్పిన రెసిపీస్ ఎలా వచ్చినాయి ఏంటి అనేది ఒకసారి మీరు అందరూ కూడా కామెంట్ చేస్తే నాకు కూడా ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది. పీతల కర్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటేనండి, కారం అనేది పీతల కర్రీలో ఎక్కువగానే పడుతుంది. అలాగే ఆయిల్ కూడా ఎక్కువగానే పడుతుందండి. చూసుకొని బాగా వేసుకోండి. ఎందుకంటే కారం తక్కువ అయితే మాత్రం ఖచ్చితంగా కూర తీపిదనం అయితే వస్తుంది. ఆ తీపిదనం రాకుండా కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడైతే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు కొత్తిమీర జిమ్మేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే, అయితే దింపేసుకోవడమేనండి. మన పీతల కర్రీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. చూసారా, నేనైతే మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో కర్రీ ఎంత బాగా అసలు గ్రేవీగా అసలు ఎంత బాగుందో, ఎంత టెంప్టింగ్గా ఉందో చూడండి. చూడడానికి కూడా మీరందరూ కూడా ఒకసారి మీ హౌస్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది టేస్ట్ అనేది కామెంట్ చేయడం అయితే మాత్రం మర్చిపోద్దండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ అందరి కోసం అయితే నేను మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.